నేడు హనుమకొండలో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనబోతున్నారు. హనుమకొండ సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లో సదస్సు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి రానున్నారు. గతంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, నేడు హనుమకొండలో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించనుంది. అండ్ ఈ కార్యక్రమానికి కేటీఆర్ కూడా హాజరు కానున్నారు. సో ఎలాంటి అంశాలకు సంబంధించి కేటీఆర్ ప్రస్తావించే అవకాశాలు ఉంది? అండ్ ఈవెంట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఈ రోజు మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించడానికి అయితే సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ విధంగా దగా చేస్తుందో, ఆ గతంలో ఇచ్చిన డిక్లరేషన్ పేరుతోటి ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని హామీలను నెరవేర్చింది, ఎన్ని హామీలను తుంగలో తొక్కిందనే విషయాలను రైతులకు కులంకుశంగా వివరించడానికి ఏదైతే మే 6న గత 3 సంవత్సరాల క్రితము ఇక్కడే ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి తెలంగాణ రైతులకు హామీ ఇప్పించింది. అయితే ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఈ యొక్క రైతు సంగ్రామ సదస్సును బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అది వరంగల్ వేదికగా నిర్వహించడము. నిన్న మధ్యాహ్నమే అటు వరంగల్ కి చేరుకున్న కేటీఆర్ జనగామలో రైతులు అటు మొక్కల కొనుగోలు కేంద్రాల వద్ద పడుతున్న బాధను నేరుగా వెళ్లి పరిశీలించి అధికారులతో మాట్లాడి రైతుల కొనుగోళ్లను త్వరితగతిన చేయాలని చెప్పారు. సాయంత్రము అటు మొన్న నర్సంపేటలో ఏదైతే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ముత్తోజిపేటలో పరామర్శించి వారితో మాట్లాడి వాళ్ళని పరామర్శించాడు. అనంతరము రాత్రి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో బస చేశాడు. మరి కాసేపట్లో ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకొని రైతులను ఉద్దేశించి ఈ యొక్క రైతుల పడుతున్న బాధలు, రైతులతో ప్రభుత్వం ఆడుతున్న చెలగాటం పైన కేటీఆర్ మాట్లాడనున్నారు. అనంతరము అక్కడి నుంచి ఒక మ్యారేజ్ చూసుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నాడు. అయితే ఈ ముఖ్యంగా కేటీఆర్ హాజరయ్యేటువంటి బీఆర్ఎస్ సభ కోసం అయితే బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయితే అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రైతుల జన సమీకరణ కోసం అయితే ఏర్పాట్లు చేశారు. సుమారు 10,000 మంది రైతులతోటి ఈ యొక్క సభను ఏర్పాటు చేసి అక్కడి నుంచి మాట్లాడించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు శివాని. మరోవైపు నిన్నటి నుండి ఇక్కడ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా రైతు మేళాను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇది పోటాపోటీగా అటు కాంగ్రెస్ ప్రభుత్వము 5, 6, 7 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మేళాను నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, మంత్రి కొండ సురేఖ ముగ్గురు మంత్రులు కలిసి ఈ యొక్క మెగా రైతు మేళాను ప్రారంభించారు. ఆ 150 స్టాల్స్ పెట్టి రైతులు పండించిన పంటలు, వాళ్ళకి ఇస్తున్న సబ్సిడీస్, సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని మాత్రం ఇక్కడ రాజకీయ కోణంలో మాత్రము అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు కూడా రైతులను ప్రసన్నం చేసుకోవడానికి పోటాపోటీగా వరంగల్ వేదికగా సదస్సులు పెట్టినట్లయితే చూస్తున్నారు. ఎందుకంటే మే 6న రైతు డిక్లరేషన్ డేట్ ను ఖచ్చితంగా బీఆర్ఎస్ నిరసన దినంగా చేస్తుంది. దానికి పోటాగా ముందస్తుగా రైతు మేళా నిర్వహించాలనే ఈ యొక్క ఉద్దేశంతో రైతు మేళాను వాళ్ళు పెట్టారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా దానికి కౌంటర్ అటాక్ గా చేస్తుంది. మొన్న జగిత్యాలలో కేసీఆర్ సభ పెడితే అదే రోజు మేడిగడ్డకు రేవంత్ రెడ్డి వెళ్ళాడు. అదేవిధంగా ప్లీనరీ కమిటీ సమావేశం పెట్టుకుంటే మీడియాతో చిట్ చాట్ అంటూ పెడుతున్నారు. అదేవిధంగా మేము రైతు సదస్సు పెడితే వాళ్ళు రైతు మేళాను పెడుతున్నారు. ఇలా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ప్రభుత్వమే ఈ యొక్క పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు ఎటకేలకు హంటర్ రోడ్ లోని సిఎస్ఆర్ గార్డెన్ గ్రౌండ్ లోపల ఈ యొక్క రైతు సంగ్రామ సదస్సును అయితే భారీగా నిర్వహించేందుకైతే తలపెట్టిన పరిస్థితి అయితే ఉంది శివాని. థ్యాంక్ యూ ప్రశాంత్.